యావత్ ముస్లిం ప్రపంచానికి ఈద్ ముబారక్. బక్రీద్ సందర్భంగా మీ అందరికీ ఈద్ ముబారక్. అబ్రహాము మోరియా కొండ మీద తన విధేయతకు నిరూపణగా ఇష్మాయిల్ను బలివ్వడానికి వెళ్ళినప్పుడు భగవంతుడు అల్లా అతనిని ఆపి ఇష్మాయిల్ని బలివ్వద్దు, అతనికి బదులుగా ఒక పొట్టేలును బలివ్వని ఆ ప్రాంతంలో ఆజ్ఞాపిస్తాడు. ఇష్మాయిల్కు బదులుగా పొట్టేలుని అబ్రహాము భగవంతునికి బలి ఇస్తాడు. ఈ విషయాన్ని ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గా జ్ఞాపకం చేసుకొని జరుపుకుంటూ ఉన్నారు. ఇదే విషయాన్ని, ఇదే ఉదంతాన్ని బైబిల్లో అబ్రహాము ఇస్సాకుకు బదులుగా పొట్టేలుని అర్పించాడని ఉంది. చాలా దినముల నుండి అతడు ఇష్మాయేలే అని ముస్లిం సోదరుడు, కాదు అతడు ఇస్సాక్ అని క్రైస్తవులు వాద ప్రతివాదనలు జరుపుకుంటున్నారు. అసలైన పాయింట్ ఏంటంటే, అబ్రహాం ఇష్మాయిల్కు బదులుగా పొట్టేలు నర్పించాడా, ఇస్సాకుకు బదులుగా పొట్టేలు నర్పించాడా అన్నది కాదు. ఇరువురికి బదులుగా ఒక పొట్టేలు అర్పించబడిందనేది వాస్తవము, అది దేవుడు అంగీకరించాడనేది వాస్తవము. అనగా మనకు బదులుగా మరొక జీవి బలి అవ్వడాన్ని బట్టి మనం బ్రతికిపోతున్నామన్నటువంటి సత్యాన్ని మోరియా కొండ మీద దేవుడు అటు క్రైస్తవ సమాజంతోనూ ముస్లిం సమాజంతోనూ చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా మానవజాతి పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు వారు ఈసా అలైహిస్సలాం తన కుర్బానీ ఇచ్చాడని క్రైస్తవులు నమ్ముతున్నారు. నిత్యజీవం చేరడానికి, నరకం నుండి తప్పించుకోవడానికి బలియజ్ఞం అనేది అవసరమని ఆ ఉదంతం మనకు చెబుతుంది. అలాగే భారతీయ సనాతన గ్రంథాల్లో కూడా ప్రజాపతి అయిన దేవునికి యజ్ఞ ప్రజాపతి అని పేరు. ప్రజాపతిర్దైవేభ్యానాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేది ఆ శ్లోకం. మానవజాతి కొరకు ప్రజాపతి అయిన దేవుడే బలి అవుతాడని వేదం చెబుతుంది. మన ప్రాచీన ఆర్య ఋషులు భగవంతుని పూజించే విధానములో ఎన్నో బలికర్మకాండలు ఆచరించినారు అనేది వేదములో ఉన్నటువంటి సత్యం. ఈనాడు భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్యలో గొడవలు రేపి రాజకీయ లబ్ధి కొరకు అన్నదమ్ములా కలిసి ఉండవలసినటువంటి వారి మధ్య ఎన్నో వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు. కావున మిత్రులారా, ఈ వివాదాలు మాని మానవజాతి పాప పరిహారం కొరకు మనకు బదులుగా ఒక వ్యక్తి బలి అయినటువంటి ఆ పాయింట్ మీద మనమందరం ఒకటవి అన్నదమ్ముల్లా కలిసి స్వర్ణ భారతాన్ని మనం నిర్మిద్దాం. సంత్ నిరంకారి బాబాజీ వారు అన్నట్లుగా ధర్మ్ కభీబీ జోడ్తా హే తోడ్తా నహీ హే. ధర్మం అనేది ఎప్పుడు కలుపుతుందే తప్ప విడదీసేది కాదు. సబ్కా మాలిక్ ఏక్ హే, ఏక్ కో జానో ఏక్ కో మానో, ఏక్ బనో ఔర్ నేక్ బనో అని సంత్ నిరంకారి వారు చెప్పారు. ఆ మాట ఎంతైనా సరే ఉన్నతమైనటువంటి భావం కలిగినది. మరి మానవ జాతి కొరకు పాప పరిహారం కొరకు బదులుగా ఒక ప్రజాపతి బలి అయిన ఉదంతం క్రీస్తులో నెరవేరుతుంది గనక అసలైన బక్రీద్ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి అనుభవించగలడు. మరి ముస్లిం సోదరులు ఈ సత్యాన్ని ఎరిగి సంపూర్ణ విధేయత భగవంతునికి అబ్రహాములాగా కనపరిచి మన కొరకు దేవుడు ప్రతిష్ఠించినటువంటి బలికర్మకాండ మార్గం మీద ఆ మహాత్ముడు, ఆ పరమాత్ముడు బలి అయినటువంటి దాని మీద విశ్వసించి మోక్ష ప్రాప్తి పొందగలరు. సబ్కో ఔర్ ఏక్ బార్ ఈద్ ముబారక్ హో.